హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మా గోదావరి స్పెషల్ బొచ్చు చేపల ఇగురుతో మీ ముందుకొచ్చాను. బొచ్చు చేప అండి, నిజంగా ఇగురు ఉంటుందండి. పులుసు ఎంత టేస్టో ఇగురు కూడా అంతే టేస్ట్ అండి. రండి చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్లో. ఇదిగోండి చేప, ఇప్పుడే మా బ్రదర్ తీసుకొచ్చాడండి. ఫ్రెష్గా చూసారా ఎంత ఎర్రగా ఉందో లోపల. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి చక్కగా కలిపేసి ఇది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఫిష్కి ఉప్పు కారం బాగా పట్టిద్ది. ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది ఇలాగా పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి కళాయిలో ఆయిల్ వేసుకుని చక్కగా వేడవనివ్వాలండి. బాగా వేడయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే ఫ్రై చేసుకుంటే కాస్త చేప ముక్క కొంచెం క్రిస్పీగా ఉంటే పులుసులో పడ్డాక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, నేను తల కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం తిప్పుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు మనం తిప్పుకుందాం. చక్కగా పైన కూడా చూసారా ఎలా వేగుతుందో ఆయిల్లో. ఇదిగోండి, చక్కగా గోల్డెన్ కలర్లో వేపుకొని అప్పుడు మనం కర్రీ చేసుకుంటే దీని టేస్ట్ ఉంటుందండి. నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై చేసి కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. తలకాయ కూడా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ పీసెస్ అన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పీసెస్ అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాక మనం కర్రీ చేసుకుందామండి. ఇలా ఫ్రై అవుతుంటే మా బాబు పక్క నుంచి మమ్మీ నాకొకటి, మమ్మీ నాకొకటి అంటున్నాడండి. ఇదిగోండి, ఇంకా ఫ్రై చేసాం కదా, ఇది తీసేసుకుందాం. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందామండి. కర్రీ చేసేలోపే మా బాబు హాఫ్ తినేసేలా ఉన్నాడండి. తొందరగా కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు వేరే పాన్ పెట్టుకుని ఈ డీప్ ఫ్రైకి వేసిన ఆయిలే యూజ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని 2 ఉల్లిపాయలండి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే సరిపోతుంది. చిక్కగా గ్రేవీలా చేసుకుంటాం మనం. ఇదిగోండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఈ చేపల కూరలో జీలకర్ర వెల్లుల్లి వాడట్లేదండి. ఇప్పుడు నేను చేసేది ఇగురు కదా, అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. నేను ఉప్పు కారం తగినంత, అంటే కొంచెం చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనకి చేప ముక్కల్లో వేసుకున్నాం కదా, ఈ గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఎవరికి రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇదిగోండి, కసిన నీళ్ళు వేసుకుందాం. ఎక్కువ వద్దండి, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, గుజ్జు ములిగేదాకా పోసుకుంటే సరిపోయిద్దండి. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. నేను చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని చక్కగా మెత్తగా పిసికి గుజ్జు చేసి పెట్టుకున్నాను. ఆ గుజ్జు ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఈ గుజ్జు కూడా కాసేపు మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి పైన వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, చక్కగా దగ్గర పడుతుంది, ఆయిల్ పైకి తేరింది చూసారా. ఇప్పుడు చేప ముక్కలు పెట్టి మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ అలాగా సిమ్లో మగ్గించండి. కూర రెడీ అయిపోతుంది. నిజంగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది. నాకు సమయానికి కొత్తిమీర లేదండి, కానీ కొత్తిమీర దొరికితే మీకు మాత్రం కొత్తిమీర వేసుకోండి ఖచ్చితంగా. నాకు బయట రైన్ పడుతుంది, దానివల్ల కొత్తిమీర తేడానికి అవ్వలేదు. ఇదిగోండి చూసారా, ఇలాగా చక్కగా ఇగురులాగా గ్రేవీకి ముక్క కొంచెం గ్రేవీ అయితే అన్నం అంతా కలిసిపోయిద్దండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం సరిగ్గా వేసుకుంటే నిజంగా ఒక ముక్కతో అన్నం అంతా తినేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.